శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంబంధించిన యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ డైలీ చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇది ఇంకా కూడా తీవ్ర రూపం దాల్చింది. ఈ టైంలో మెయిన్ ఇండియాకి సంబంధించి గ్యాస్ ప్రాబ్లం ఫేస్ చేస్తోంది. అది కూడా చాలా ఎక్కువ అయింది ఈ ప్రాబ్లము అని చెప్పేసి వింటున్నాము. మరి ఈ బాధలు తీరేది ఎప్పుడు ప్రజలకి? మరి గ్యాస్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు వంటలు చేసుకునేటానికి కట్టెలు ఉపయోగించేవాళ్ళండి, పిడకలు ఉపయోగించేవాళ్ళు. పిడకలు అంటే తెలుసా మీకు? తెలుసా? ఆవు పేడతో చక్కగా చక్రాలు చేసి గోడకి అతికించేవాళ్ళు. బాగా ఎండేవి అవి, బాగా మండేవి అవి. సో కట్టెలు పొయ్యలు. తర్వాత కిరసనాయిల్ స్టవ్లు. ఇప్పుడు అసలు కిరసనాయిల్ కనిపించట్లేదు ఎక్కడ. ఇప్పుడు ఏంటంటే పొగ రాకూడదు, స్మెల్ రాకూడదు, చక్కగా గ్యాస్ వచ్చింది. ప్రతి ఇంట గ్యాసే. ఒక డౌన్ ట్రాడెన్ చిన్న చిన్న కుటుంబాలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు కూడా గ్యాస్తో చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. సో గ్యాస్ డిమాండ్ ఎక్కువైంది. ఇప్పుడు ఆ గ్యాస్ ఉత్పత్తి కూడా బాగా జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకే కాదు, మిగతా కొన్ని కంట్రీస్కి కూడా ఈ ఇబ్బంది ఉంది. సో ఇప్పుడేంటి, 1000 రూపాయలు ఉండేటటువంటి గ్యాసు 6000, 7000, 8000 అంటున్నారు. సో ఈ జనరల్గా అసలు మీట్ అవ్వలేనటువంటి పరిస్థితి ఇది. సో ఇట్ ఈస్ ప్రాబ్లం నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఫర్ సో మెనీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. సో ఈ వారు ఇంకా ఎన్నాళ్ళు అవుతుంది, మనకి గ్యాస్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ఆఫ్ $100 క్వశ్చన్. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను విన్నది ఏంటంటే, 2 షిప్పులు బయలుదేరాయి, ఏదో మార్గం గుండా రావచ్చు, అది ఇదని పేపర్ న్యూస్ అంటున్నారు, జనాలు అనుకుంటున్నారు. ఆ షిప్పులు ఎప్పుడు వస్తాయో మనకు తెలీదు. తర్వాత ఇప్పుడు ఈ గ్యాస్ కొరత వచ్చిన సందర్భంగా ఒకవేళ గ్యాస్ వచ్చినా కూడా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వీళ్ళు ఇంకా రేటుకి అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటూనే ఉంటారు. సో దిస్ ఈస్ ఏ వెరీ బిగ్ ప్రాబ్లం. ఎప్పుడు సాల్వ్ అవుతుందో మనకి తెలీదు. అండ్ మీరు చెప్పినట్లుగా విలేజెస్లో కానివ్వండి, లేకపోతే ఈవెన్ సిటీస్లో ఉండే వాళ్ళు కూడా కానివ్వండి, విలేజెస్ అంటే మీరు చెప్పినట్టు ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోతారు, కట్టెలు పొయ్యి కానీ లేకపోతే ఇంకొకటి. దీంట్లో కూడా ఇండక్షన్ స్టవ్స్ అని ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉన్నాయండి, హాస్టల్స్ రన్ చేస్తున్న వాళ్ళు, అట్లనే హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ రన్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరికీ ప్రాబ్లమే. క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసి ఇప్పుడు మా రెసిడెంట్స్ పక్కన ఒక హాస్టల్ ఉందండి. ఆ హాస్టల్లోనంట ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ ఇస్తారు, మరి ఈవినింగ్ డిన్నర్ ఇస్తారు. ఇప్పుడేంటి, ఒక సాంబారు, కర్రీ, చట్నీ ఏదో ఇస్తారంట లంచ్తో పాటు. రోజు సాంబారేనంట. ఉదయం అసలు బ్రేక్ఫాస్ట్ లేదు, రోజు సాంబారేనంట. ఏం తింటారు వాళ్ళు? సో ఆ విధంగా హాస్టల్స్కి ప్రాబ్లము, హోటల్స్కి కూడా ప్రాబ్లమే. ఇది దైనందిన జీవితంలో మనిషి ఆహారం ఉంటేనే కదా మెయిన్, అదే కదా మనిషికి కావాల్సింది. కూటి కోసం కోటి విద్యలు అని అన్నారు, అందుకే కదా. సో ఆ గ్యాస్ లేకపోయేసరికి కడపలో ఎవరో 50 years నుంచి వేరుశనగ పొట్టుతో హోటల్ రన్ చేస్తున్నాడంట. వేరుశనగ పొట్టు తర్వాత పొట్టు లేట్ అయింది అనుకోండి, కట్టెలు ఉపయోగిస్తుంటాడంట. సో అది చాలా బాగా రుచిగా ఉంటుందని దాన్ని సోషల్ మీడియాలో చూపిస్తూ దాన్ని హైప్ చేసి చూపిస్తున్నారు. సో ఇది ఒక విధంగా మనకేంటంటే ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకోవాలి. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్స్ కూడా నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒక ఆయన 3000 కొన్నాడు. తర్వాత ఎవరో వెళితే స్టవ్ 2 రోజుల తర్వాత వెళితే 25,000 అంతా చెప్పాడంట ఎలక్ట్రిక్ స్టవ్. ఆ ఎలక్ట్రిక్ స్టవ్స్ కూడా డిమాండ్ పెరిగిపోయింది. సో డబ్బులు ఉండేటటువంటి వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఉందనగానే ఇప్పుడు జనరల్గా 2 గ్యాసులు పెట్టుకుంటారు ఇంట్లో, 2 బండలు పెట్టుకుంటారు. ఒక బండ ఉండేవాళ్ళు ఏం చేస్తారు,
సో ఈ బండ అయిపోయిన తర్వాత ఎప్పుడో ఆర్డర్ ఇస్తారు. ఆ బండ రావటానికి ఈ టైంలో బండ రావటానికి వారం పట్టుద్దా, 10 రోజులు పట్టుద్దా, ఎన్ని రోజులు పడుతుందో తెలీదు. అంతవరకు వీళ్ళు చాలా ఇబ్బందులే కదా. అవును. సో దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం, నేషనల్ వైడ్ ప్రాబ్లం. తర్వాత అండి, ఇప్పుడు యుద్ధం జరుగుతుందా, పెద్ద పెద్ద దేశాల్లో కూడా ప్రశాంతంగా లేరు జనాలు. అసలు అటు అమెరికా కానీ, ఇటు యుద్ధాలు జరుగుతుండేటటువంటి సపోర్ట్ చేసేటటువంటి దేశాలు ఉన్నాయి కదా. అసలు ఆ యుద్ధం జరిగినటువంటి ప్లేస్ అలా ప్యాన్ చేసి చూపిస్తూ ఉంటే అసలు శ్మశానం లాగా ఉంది. బిల్డింగ్స్ అన్నీ కొలాప్స్ అయిపోయి అవి చూస్తుంటేనే హృదయ విదారకంగా ఉంది. అలా ఉంది పరిస్థితి. సో ప్రపంచంలో చాలా దేశాలు, రిచ్ కంట్రీస్ కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక విధంగా మన భారతదేశం కాస్త ప్రశాంతంగా ఉందని చెప్పుకోవాలి. సో దిస్ వే మోడీ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా తటస్థ విధానంతో వెళుతూ ఉన్నాం మన రాజకీయం, నెహ్రూ గారి టైం దగ్గర నుంచి. సో ఆలినా విధానం అదే విధంగా కొంత మోడీ గారు కూడా అవలంబిస్తున్నారు. సో ఒక విధంగా ఇంత యుద్ధం జరుగుతున్నా కూడా కాస్త ప్రశాంత, ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం, టెంపరీ ప్రాబ్లం, కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత ఈ ప్రాబ్లం సంస్పతుంది. సో ఒక విధంగా మన భారతదేశంలో కాస్త పీస్ఫుల్గా ఉన్నామని మనం చెప్పుకోవచ్చు.